హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనము యూనిట్ 2లోని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో వీటిలో నుండి 2 మార్క్స్, 3 మార్క్స్, 5 మార్క్స్ అడుగుతాడు ఖచ్చితంగా. లెట్స్ సీ దెమ్. సో ఇప్పుడు పార్స్ ట్రీస్ ఫస్ట్. So what is a parse tree? Parse tree shows us clearly how symbols of a terminal string are grouped into substrings, each of which belong to the language of one of the variables of the grammar. ఓకే. సో డెఫినేషన్ అంతా ట్రిక్కీగా అనిపిస్తుంది కదా, సింపుల్ టర్మ్స్లో చెప్తాను వినండి. సో పాస్ ట్రీ షోస్ అస్ హౌ సింబల్స్ ఆఫ్ అ టర్మినల్ స్ట్రింగ్. టర్మినల్ స్ట్రింగ్ అంటే టర్మినల్స్ అంటే ఏంటిది? టర్మినల్స్ అంటే స్మాల్ ఆల్ఫాబెట్స్, వేరియబుల్స్ అంటే బిగ్ ఆల్ఫాబెట్స్. ఓకే, మనకు వచ్చిన గ్రామర్లో స్మాల్ ఆల్ఫాబెట్స్ని మనము టర్మినల్స్ అంటాము, బిగ్ ఆల్ఫాబెట్స్ని మనము వేరియబుల్స్ అంటాం. సో ఇవి ఇట్లా ఉంటుంది, ఎస్ టెన్స్ టు ఏ బి ఆర్ ఎస్ టెన్స్ టు ఏ ఇలా. సో ఇవేంటివి? క్యాపిటల్ లెటర్ అంటే బిగ్ లెటర్ అంటే బిగ్ ఆల్ఫాబెట్స్. సో క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అంటే వేరియబుల్, ఇట్లా చిన్న వర్డ్స్ని టర్మినల్స్ అని అంటాం. ఓకే, సో ఇదేం చూస్తుంది? ఇట్ షోస్ హౌ సింబల్స్ ఆఫ్ అ టర్మినల్ స్ట్రింగ్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ సబ్ స్ట్రింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఏ బి అనే స్ట్రింగ్ ఉంది. సో దీన్ని పాస్ ట్రీ, సో ఎస్ టెన్స్ టు ఏఏబి. సో దీన్ని మనం పాస్ ట్రీలో ఎట్లా రిప్రజెంట్ చేస్తామో తెలుసా? ఫస్ట్ ఏముంది? ఎస్. సో ఎస్ తర్వాత ఏఏబి ఉంది కదా, సో ఏఏబి. సో టర్మినల్ స్ట్రింగ్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ substrings, are grouped into substrings. సో ఇక్కడ అదే చెప్తుంది. సో టర్మినల్ స్ట్రింగ్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ substrings, each of which belongs to language of one of the variable. సో ఈచ్ ఆఫ్ విచ్ బిలాంగ్ టు వన్ వేరియబుల్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ దేనికి రిలేటెడ్ ఉన్నాయి? టర్మినల్స్ అన్నీ, ఈ స్మాల్ లెటర్స్ అన్నీ దేనిలో రిలేటెడ్ ఉన్నాయి? ఒక క్యాపిటల్ ఆల్ఫాబెట్. క్యాపిటల్ ఆల్ఫాబెట్ ఏంటిది? వేరియబుల్. సో దే బిలాంగ్ టు, విచ్ బిలాంగ్ టు వేరియబుల్స్. సో దోస్ సబ్స్ట్రింగ్స్ బిలాంగ్ టు వేరియబుల్స్ ఆఫ్ ద గ్రామర్. సో ఈ రిప్రజెంటేషన్ని గ్రామర్ అని అంటాం. సింపుల్ ఉంది కదా, ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కంపైలర్. సో కంపైలర్ డిజైన్ సబ్జెక్టులో మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది, పాస్ ట్రీకి కన్వర్ట్ అవుతుంది కోడ్ అదంతా. సో ఇట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్ ఆఫ్ చాయిస్. సో ఇట్ ఈస్, అది పాస్ ట్రీ అన్నది ఒక డేటా స్ట్రక్చర్. సో పాస్ ట్రీ ఈజ్ అ డేటా స్ట్రక్చర్ విచ్ రిప్రజెంట్స్ ద సోర్స్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ని చూపిస్తుందంట. సో ఒక ప్రోగ్రామ్ని పాస్ ట్రీలో చూపిస్తుంది. సింపుల్. సో ఏంటిది? ఆల్ ద టర్మినల్స్ ఆర్ grouped into subsets which belong to the variables of the grammar. సో టెక్నికల్గా ఇది డెఫినేషన్ పాస్ ట్రీది. ఎగ్జామ్లో ఒకవేళ 2 మార్క్స్కి వాట్ ఈస్ పాస్ ట్రీ అంటే ఈ డెఫినేషన్ అండ్ ఈ ఏమంటాము, ఈ సెకండ్ పాయింట్ కూడా, ఇట్ ఈస్ అ డేటా స్ట్రక్చర్, ఇట్ ఈస్ యూస్ టు రిప్రజెంట్ ద సోర్స్ ప్రోగ్రామ్, ఇదంతా రాసి ఇట్లా జస్ట్ ఏదైనా చిన్న ఎగ్జాంపుల్కి మనం నెక్స్ట్ సమ్స్ చూస్తాం కదా. సో అందులో ఏదైనా చిన్న పాస్ ట్రీ డ్రా చేస్తే వచ్చేస్తాయి మార్క్స్. ఓకే, పాస్ ట్రీ క్లియర్ ఉంది కదా. నెక్స్ట్, ambiguity in grammar. This is again another important question. ఇది కూడా ఖచ్చితంగా 100% అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 2 మార్క్స్ కన్నా, 3 మార్క్స్ కన్నా, 5 మార్క్స్ కన్నా కూడా. బట్ 5 మార్క్స్ ఐ డోంట్ థింక్ సో, బట్ 3 మార్క్స్కి అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వీ డోంట్ నో, లెట్స్ సీ. సో expected, 100% expected question. So ambiguity in grammar. He may ask like, what is ambiguity in grammar, or show that the given grammar is ambiguous or not ala. So what is it? Chudam. A grammar is said to be ambiguous if there exist more than one left or rightmost derivations or more than one parse tree. So simple ga endante, a grammar is said to be ambiguous eppudu ante if it has more than one left derivation or right derivation
or a grammar is said to be ambiguous if it has more than one parse tree. సో ఈ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్, రైట్ మోస్ట్ డెరివేషన్ మనం మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం. దాని గురించి మనం సమ్ సాల్వ్ చేస్తాము. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్కటి కంటే ఎక్కువ లెఫ్ట్ డెరివేషన్ ఉన్నా, ఒక్కటి కంటే ఎక్కువ రైట్ డెరివేషన్ ఉన్నా, ఒక్కటి కంటే ఎక్కువ పార్స్ ట్రీ ఉన్నా కూడా ద గ్రామర్ ఇస్ సెడ్ టు బి ambiguous. ఓకే, మరి what do you say, when is the grammar said to be unambiguous అంటే, సో ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ మోర్ దెన్ వన్ పార్స్ ట్రీ, దీనికి ఆపోజిట్ రాయాలి. ఓకే, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ మోర్ దాన్ వన్ పార్స్ ట్రీ, దెన్ ద గ్రామర్ ఇస్ సెడ్ టు బి unambiguous. ఓకే, ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రాంగ్, ఐ మీన్ నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేస్తున్నానో లేదో నాకు తెలీదు. సో యా, సో దీనికి ఆపోజిట్గా రాయాలి. if it does not have any if it doesn't have more than one parse tree, then the grammar is said to be in unambiguous state. Okay, questions etla expect cheyochu ante, first one, consider a grammar G is given as follows. So G ane grammar icharu. So em grammar icharu, S derives AB or AAB, A derives A or AB, AA, and B derives B, small b. Okay, so ఈ capital letters అన్నీ ఏంటిది, capital letters are variables, small letters are terminals. సో ఇది మనకి ఇచ్చిన గ్రామర్. Determine whether the grammar G is ambiguous or not. If G is ambiguous, construct an unambiguous grammar equivalent to G. ఓకే, సో ఫస్ట్ అసలు అది అంబిగ్యూస్ ఉందా లేదా చెక్ చేద్దాం. సో మనం ఇప్పుడు పార్స్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సో పార్స్ ట్రీ ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తాము, నేను చెప్పాను కదా. సో ఫస్ట్ ఇది రూట్ నోడ్. సో లెట్స్ సి గ్రామర్ ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. ఓకే, నేను క్వశ్చన్ని ఇక్కడ కింద కూడా రాసేసుకున్నాను, ఊరికే పైకి బుక్ చూపించాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఫస్ట్ ఇది మన రూట్ నోడ్. ఓకే, మనం ఇప్పుడు 2 కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే అసలు పార్స్ ట్రీస్ ఎన్ని కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. సో ఒక్కటి కంటే ఎక్కువ ఉంటే అది అంబిగ్యూస్ అని అర్థం, ఒక్కటే ఉంటే అప్పుడు అన్అంబిగ్యూస్. ఓకే, సో ఫస్ట్ ఎస్ తీసుకున్నాం, ఓకే తీసుకున్నాం. నెక్స్ట్, సో ఏదైనా లైక్ నేను ఏబి తీసుకుంటాను, ఫస్ట్ ఏబి తీసుకుంటున్నాను. సో ఏ అండ్ బి. ఓకే, సో ఇప్పుడు ఏ నుండి నేను ఏం డిరైవ్ చేయొచ్చు, ఏ నుండి మనము ఇదైనా తీసుకోవచ్చు. సో ఏ ప్లేస్లో మనం ఇదన్నా రాయొచ్చు, లేకపోతే ఇదన్నా రాయొచ్చు. సో వాట్ ఐ సేస్, నేను ఇది రాస్తాను, ఈ సెకండ్ది. సో ఏ నుండి నేను ఈ సెకండ్ది రాస్తున్నాను, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. అండ్ ఇక్కడ బి ఉంది కదా, సో బి నుండి మనం ఏం డిరైవ్ చేయొచ్చు, ఓన్లీ స్మాల్ బి ఒక్కటే డిరైవ్ చేయొచ్చు. బి నుండి మనం ఇది ఒక్కటే రాయొచ్చు, ఇంకా వేరే ఏం రాయలేం. సో బి నుండి నేను డైరెక్ట్గా ఇదే రాస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఇది స్మాల్ ఏ దగ్గర కూడా అయిపోయింది. సో స్మాల్ ఏ నుండి మనం ఏమైనా రాయొచ్చా, ఇక్కడ స్మాల్ ఏకి ఏమైనా ఉందా సపరేట్గా, ఏం లేదు. ఒకవేళ ఎస్ ఉంటే ఎస్ ప్లేస్లో మనం ఇవి పెట్టచ్చు, ఏ ఉంటే ఏ ప్లేస్లో ఇవి పెట్టచ్చు, బి ఉంటే బి ప్లేస్లో ఇవి పెట్టచ్చు. సో ఇక్కడ స్మాల్ బి ఉంది, స్మాల్ బి నుండి మనం ఏమి పెట్టలేము కాబట్టి ఇక్కడికి గ్రామర్ అయిపోయింది. సో స్మాల్ ఏ నుండి కూడా ఏమీ లేదు కాబట్టి ఇక్కడికి కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ క్యాపిటల్ ఏ ఉంది కదా, సో ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది. క్యాపిటల్ ఏలో మళ్ళీ మనం స్మాల్ అయినా పెట్టచ్చు, మళ్ళీ క్యాపిటల్ ఏ స్మాల్ అయినా పెట్టచ్చు. సరే, నేను మళ్ళీ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ పెట్టినా కూడా లైక్ సేమ్ థింగ్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో నేను ప్రస్తుతానికైతే స్మాల్ ఏ తీసుకొని ఎండ్ చేసేస్తాను. ఓకే, సో నేను ఈ స్మాల్ ఏని ఇక్కడ రాసేసాను. సో పార్స్ ట్రీ ఎండ్ అయిపోయింది. ఇంకా దీని నుండి మనకి ఇంకా ఏమి రావు, ఎందుకంటే అక్కడ ఏం లేదు. సో మనకి ఏం గ్రామర్ వచ్చింది ఫైనల్గా, ఏఏబి అనే గ్రామర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ వర్డ్నే మనము మళ్ళీ పార్స్ ట్రీ ట్రై చేద్దాము వేరే వే తోటి. సో ఒక పార్స్ ట్రీ అయిపోయింది, 1 పార్స్ ట్రీ ఇస్ డన్. సో ఇప్పుడు మళ్ళీ ఎస్ తీసుకున్నాను నేను.
సో ఇప్పుడు దాకా నేను ఏబి పెట్టాను కదా, సో ఈసారి ఒక చేంజ్ కోసం ఇది పెడతాను, ఏఏబి. ఇది పెడుతున్నాను, ఏఏబి. సో ఇప్పుడు ఇది స్మాల్ ఏ, టర్మినల్స్ నుండి ఇక్కడ స్మాల్ ఏ నుండి ఏమైనా వస్తున్నాయా, ఏం రావట్లేదు. సో ఇక్కడికి ఇది కూడా అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సో మనం దీని నుండి ఇంకా ఏం ఎక్స్టెండ్ చేయలేము. కానీ ఇక్కడ బి ఉంది, బి నుండి ఒకటి వస్తుంది కదా, ఏమొస్తుంది, స్మాల్ బి వస్తుంది. సో నేను బి నుండి స్మాల్ బి రాస్తున్నాను. స్మాల్ బి కాకుండా ఇంకేమైనా రాయొచ్చా క్యాపిటల్ బికి? ఏం లేవు, ఎందుకంటే క్యాపిటల్ బికి ఓన్లీ స్మాల్ బి ఒక్కటే వస్తుంది దాని నుండి. ఓకే, డిరైవ్ అవుతుంది స్మాల్ బి ఒక్కటే. సో స్మాల్ బి రాసేసా. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఫైనల్ అవుట్పుట్, ఏఏబి. సో ఇక్కడ మనకి ఏఏబి వచ్చింది, ఇక్కడ కూడా ఏఏబి వచ్చింది. సో మన డెఫినేషన్ ఏంటిది పార్స్ ట్రీది, సారీ ambiguity in గ్రామర్ది, ఇఫ్ ఇట్ ఈస్ సెట్ టు బీ ambiguous if there exists more than one parse tree. సో ఇక్కడ మోర్ దాన్ వన్ పార్స్ ట్రీ ఉంది కదా ఒకటే గ్రామర్కి. ఓకే, ఇది ఒక డిఫరెంట్ వే నుండి డిరైవ్ చేసినాం, ఇది ఒక డిఫరెంట్ వే నుండి డిరైవ్ చేసినాం. సో దిస్ ఈజ్ సెట్ టు బీ ambiguous. ఓకే, కానీ ఇక్కడ మనకి ఇంకొకటి కూడా ఉంది క్వశ్చన్లో. సో వెదర్ ద గ్రామర్ ఇస్ ambiguous or not. సో ఇట్ ఈస్ ambiguous. ఓకే, అయిపోయింది. ఇఫ్ G is not ambiguous, construct an unambiguous grammar equivalent to G. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక అన్అంబిగ్యువస్ గ్రామర్ని కూడా కన్స్ట్రక్ట్ చేయమని చెప్తున్నాడు. దీనికి సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనకి డిఫరెంట్ ట్రీస్ ఎందుకు వచ్చాయి, ఎందుకంటే నేను ఎస్కి ఫస్ట్ ఏబి పెట్టాను, తర్వాత ఏఏబి పెట్టాను. అంటే మనకి ఇక్కడ 2 చాయిసెస్ ఉన్నాయి. సో అందులో ఒక చాయిస్ తీసేస్తే, సో ఇప్పుడు అన్అంబిగ్యువస్ గ్రామర్కి నేను ఇది తీసేస్తున్నాను, ఇది ఎలిమినేట్ చేసేస్తున్నాను. సో అప్పుడు అది ఏమవుతుంది, ఎస్ టెన్స్ టు ఏబి, ఏ టెన్స్ టు ఏఏ, బి టెన్స్ టు బి. ఓకే, సో దీంతో ఇప్పుడు మనం డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం, సేమ్ ఏఏబినే డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ గ్రామర్ రాసేస్తా, ఎస్ టెన్స్ టు ఏబి, ఏ టెన్స్ టు ఏ, నెక్స్ట్ బి టెన్స్ టు బి. సో ఏం లేదు, నేను ఇక్కడ సేమ్ థింగ్ ఇక్కడ కింద కాపీ చేసేసాను. సో మనకు పేజెస్ తిప్పాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు సో ఫస్ట్ ఏఏబి, సో ఎస్కి ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఏబి తీసుకుంటాం. నెక్స్ట్ ఏ ప్లేస్లో ఫస్ట్ నేను ఏ తీసుకుంటాను, నెక్స్ట్ బీకి అయితే ఒట్టి బి ఒక్కటే డిరైవ్ అవుతుంది, సో ఇక్కడ బీనే వస్తుంది. సో ఇక్కడికి స్టాప్ అయిపోయింది మనకి, మళ్ళీ స్మాల్ ఏ నుండి ఏమీ డిరైవ్ అవ్వట్లేవు, స్మాల్ బి నుండి ఏం డిరైవ్ అవ్వట్లేవు. సో ఇట్ ఈస్ జస్ట్ ఏబి వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏఏబి కదా. సరే ఇంకొక వే నుండి ట్రై చేద్దాము. సో ఇప్పుడు ఏ అయితే వర్క్ అవ్వలేదు, సో ఎస్ టెన్స్ టు మళ్ళీ ఏబి. ఇప్పుడు ఏ కాకుండా నేను ఏఏ రాస్తాను క్యాపిటల్ ఏ ప్లేస్లో. సో క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, మళ్ళీ బి నుండి అయితే ఒట్టి బి ఒక్కటే వస్తుంది కాబట్టి బి. మళ్ళీ ఏ ప్లేస్లో నేను ఇక్కడ స్మాల్ ఏ రాస్తాను, క్యాపిటల్ ఏకి నేను స్మాల్ ఏ రాస్తున్నాను. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి, ఏఏబి వచ్చింది. ఓకే, అయిపోయింది, ఒక్కసారి వచ్చింది. కానీ ఇప్పుడు నేను మళ్ళీ ఈ క్యాపిటల్ ఏ ప్లేస్లో ఈ ఏ కాకుండా మళ్ళీ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ పెట్టినాను అనుకో, సో సేమ్ థింగ్, ఎస్ నుండి ఏబి డిరైవ్ చేస్తున్నాను, ఏ నుండి మళ్ళీ ఏనే తీసుకుంటున్నాను, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ. ఓకే, బి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ స్మాల్ బి ఒక్కటే వస్తుంది కదా, దీనికి ఏం లేదు, వేరే ఆప్షన్ లేదు. సో ఈ క్యాపిటల్ ఏకి నేను మళ్ళీ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ రాశాను అనుకోండి, సో ఇప్పుడు నేను మళ్ళీ క్యాపిటల్ ఏకి ఈ స్మాల్ ఏ రాస్తున్నాను. సో అప్పుడు ఏమైంది నా గ్రామర్, ఏఏబి. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఏఏబి.
ఓన్లీ 2 A's అండ్ స్మాల్ 1 B. కానీ నాకు అది రావట్లేదు. సో ఇక్కడ ఒకటే పార్స్ ట్రీ ఉంది ఈ ఏఏబికి, మోర్ దాన్ 1 పార్స్ ట్రీ లేదు. సో ఇది ఒక అన్అంబిగ్వస్ గ్రామర్. ఓకే.